చూడండి చూడండి, మన చిన్న బాలకృష్ణుడు గౌరీ ఆవుతో ఉదయాన్నే పచ్చని పొలాల్లో నడుస్తున్నాడు. ఎంత ముద్దుగా నవ్వుతున్నాడు. అంతలో గౌరీ బడలో గంట శబ్దం వినిపించలేదు. కృష్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది గౌరీ అన్నట్టు తన చిన్న చిన్న చేతులతో గంటను సరిచేస్తూ, పర్లేదు నేనున్నాను కదా అని మృదువుగా నవ్వాడు. అలా ఇద్దరూ అడవివైపు నడిచారు. బాలకృష్ణుడి ముఖంలో చిన్న సాహసపు మెరుపు కనిపించింది. చిన్న వాగు దగ్గరకు చేరుకున్నారు. గౌరీ నీళ్లు తాగుతుంటే కృష్ణుడు ఆనందంగా చూస్తున్నాడు. రంగురంగుల పక్షులు దగ్గరకు వచ్చాయి. రారా అన్నట్టు చేతులు ఊపుతూ నవ్వాడు మన ముద్దుబాబు. అంతలో మబ్బులు కమ్ముకున్నాయి. కృష్ణుడు ఆకాశం వైపు చూసి కాసేపు ఆలోచించాడు. వర్షం మొదలైంది. రా గౌరీ అంటూ నెమ్మదిగా చెట్టు కిందకు తీసుకెళ్లాడు. పెద్ద వటవృక్షం కింద నిలబడ్డారు. వర్షం బయటపడుతుండగా లోపల మాత్రం ఆత్మీయమైన ప్రశాంతం. అక్కడ ఒక చిన్న ఉదత వణుకుతూ కనిపించింది. భయపడకు బంగారం అంటూ దగ్గరకు వెళ్లాడు. తన చేతులతో ఆ ఉదతను కప్పేశాడు. గౌరీ కూడా ప్రేమగా దగ్గర నిల్చుంది. ఎంత దయ మన చిన్న కృష్ణుడికి. వర్షం ఆగింది. ఆకాశంలో రంగుల వంతెన మెరిసింది. కృష్ణుడు ఆనందంతో చూపించాడు. అంతలో ఎక్కడో చిన్న ఏడుపు వినిపించింది. కృష్ణుడి హృదయం వెంటనే కరిగిపోయింది. పొదల్లో ఒక చిన్న దూడ చిక్కుకుంది. అయ్యో పాపం అంటూ పరుగెత్తాడు. నెమ్మదిగా కొమ్మలు తీసి దూడను బయటికి తీశాడు. ఎంత జాగ్రత్తగా చేశాడో చూడండి. దూడ తన తల్లి దగ్గరకు పరిగెత్తింది. ఆ క్షణంలో కృష్ణుడి ముఖంలో దివ్యమైన ఆనందం వెలిగింది. ఆవులు ప్రేమగా అతన్ని ముత్తాడాయి. మన బాలకృష్ణుడి మాధుర్యం అంతా చుట్టూ పరుచుకుంది. రా గౌరీ అంటూ చిన్న కొండెక్కాడు. అతని అడుగుల్లో ఎంత ధైర్యమో. కొండమీదనుంచి ఊరు కనిపించింది. కృష్ణుడు ఆనందంగా చూపిస్తూ నవ్వాడు. సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతున్నాయి. కృష్ణుడు చిన్న పిల్లాడిలా తిరుగుతూ నవ్వుతున్నాడు. సాయంత్రానికి ఊరికి చేరుకున్నారు. అందరూ ప్రేమగా స్వాగతం చెప్పారు. కృష్ణుడు పిల్లలకు పండ్లు పంచాడు. ఎంత మంచితనం మన చిన్నదేవుడిలో. పిల్లలు గౌరీని ముత్తాడుతుంటే కృష్ణుడు గర్వంగా నవ్వుతున్నాడు. దీపాల వెలుగులో దేవాలయం మెరిసింది. కృష్ణుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆకాశం నెమ్మదిగా ఊదారంగులోకి మారింది. గౌరీ పక్కన కృష్ణుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలిగాయి. కృష్ణుడి కళ్లల్లో ఆనందకాంతి మెరిసింది. గౌరీ తలను మెల్లగా నిమిరాడు. ఆ ప్రేమలో ఎంత మాధుర్యమో. పొలంలో గడ్డిమీద పడుకున్నాడు. గౌరీ అతని పక్కనే కాపలా కాస్తోంది. నక్షత్రాల కింద చిన్న చిరునవ్వు మెరిసింది. మన బాలకృష్ణుడి హృదయం ఎంత పవిత్రమో. ఇలా మన చిన్న కృష్ణుడు మనకు చెప్తున్నాడు, ప్రేమ, దయ, స్నేహం ఉంటే ప్రతిరోజూ ఆనందమే అని. మన కృష్ణుడు ఇలా మనతోనే ఉంటాడు. మన నవ్వుల్లో, మన ఆనందంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఇలాంటి కృష్ణలీలల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా ఎప్పుడూ మనతోనే ఉంటాడు మన చిన్ని కృష్ణుడు.